నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో రాబోయే రోజులు మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ దానికి సంబంధించినటువంటివి. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే పెట్రోల్ పంపుల మాదిరి ఎలక్ట్రిక్ వెహికల్స్ రీఛార్జ్ స్టేషన్స్ ఉండాలి. ఈ వీడియో ఎలక్ట్రిక్ వెహికల్స్ మెగా ఛార్జర్ హబ్ ఒకటి టాటా వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. అది న్యూస్ అన్నమాట. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగాన్ని పెంచాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, లక్ష్యం. అయితే వీటిపై అవగాహన పెంచేందుకు సెప్టెంబర్ 9న అంతర్జాతీయ ఈవీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 9 ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించినటువంటి అంతర్జాతీయ ఈవీ దినోత్సవం అన్నమాట. దాని సందర్భంగా సెప్టెంబర్ 9 నిన్న టాటా కంపెనీ దేశంలోనే అతిపెద్ద ఏదైతే మెగా ఛార్జర్ అంటే మనకి ఏవైతే పెట్రోల్ పంపులు ఎట్లయితే ఉన్నాయో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన మెగా ఛార్జర్ హబ్ని ముంబైలో మంగళవారం టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీని ఆవిష్కరించడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 సమీపంలో ఈ ఛార్జర్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒకేసారి 16 వాహనాలకి ఛార్జింగ్ చేసే సదుపాయాలు ఉన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ఏదైతే సేల్స్ పెరుగుతున్నాయో 2 వీలర్స్ 4 వీలర్స్ దానికి సంబంధించినటువంటి పెట్రోల్ పంపులలో ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి. కానీ ఇంకా చాలా అంటే పెట్రోల్ బంకులు డీజిల్ బ్యాంకులు మాదిరి అవి కూడా విపరీతంగా ఉన్నప్పుడే మనము ఛార్జింగ్ చేసుకోవడానికి వీలవుతుంది. నిన్న మన బొంబాయిలో టాటా పవర్ వాళ్ళు 16 వాహనాలు ఎట్ ఏ టైం ఛార్జింగ్ చేసుకునేటానికి ఆ హబ్ని ఏదైతే ఉందో ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన టెర్మినల్ 2కి పక్కన చేయటం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో టాటా వాళ్ళవి చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ రీఛార్జ్ హబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా అంటే రాబోయే రోజుల్లో ఏం చేయాలి, మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించినటువంటి షేర్లు కానీ రీఛార్జ్ ఏవైతే దానికి యాక్సెసరీస్ కానీ దానికి సంబంధించినవి కానీ మనము ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా ప్రోత్సాహం అంటే వినియోగంలోకి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి కంపెనీని మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. అంతకుమించి ఏం లేదు. ఇది మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు. దయచేసి ఎవరు కాల్ చేయవద్దు. ఏదైనా ఉంది అంటే మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీ పేరు, ఏరియా, తర్వాత డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.